హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ మంజూరు తప్పనిసరి కాదు. ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇష్టం మీద ఆధారపడి ఉంటుందా? అసలు ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో కొనసాగుతోంది. సాధారణంగా వామపక్షాలు అంటేనే కార్మిక మరియు ఉద్యోగ పక్షపాతులుగా పేరుంది. అయితే అక్కడ ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే జూలై 2022 నుండి దాదాపు 20% పైగా డీఏ బకాయిలు పేరుకొనిపోయాయి. ఒకటా, రెండా కాదు. దాదాపు 6-7 విడతల డీఏలను ప్రభుత్వము ఉద్యోగులకు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఇది ఒక రకంగా ఉద్యోగుల ఆర్థిక హక్కులను కాలరాయటమే అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వివరాలను నిశితంగా పరిశీలిస్తే జనవరి 2023లో ఇవ్వాల్సిన 4% జూలై 2023 నాటి 3%, అలాగే జనవరి 2024లోని 3%, జూలై 2024 నాటి 3%, అలాగే రాబోయే జనవరి 2025లో 2% మరియు జూలై 2025లో మరొక 2% ఇలా సుదీర్ఘం కాలంగా బకాయిలైతే పేరుకుపోతూనే ఉన్నాయి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. జూలై 2022 నాటి 5% డీఏను విడుదల చేస్తూ ఇటీవల 2025 సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులలో ఒక పెద్ద మెలిక పెట్టింది. అదేమిటంటే జూలై 2022 నుండి ఇప్పటి వరకు రావాల్సిన భారీ అరియర్స్ బకాయిల గురించి ఆ జీవోలో ఎక్కడ చిన్న ప్రస్తావన కూడా చేయలేదు. కేరళలో త్వరలో లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వివిధ ఉద్యోగ సంఘాలు మరియు అసోసియేషన్లు డీఏ విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మరియు ఓటర్లను ఆకర్షించడానికి కేవలం ఒక విడత డీఏను మంజూరు చేసి వేల కోట్ల రూపాయల అరియర్స్ మొత్తాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్‌తో పాటు మరో 8 బలమైన ఉద్యోగ సంఘాలు న్యాయ పోరాటానికి దిగాయి. వారు ముందుగా క్యాట్ స సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా అక్కడ ప్రభుత్వం వైపే మొగ్గు చూపినట్లు వార్తలు రావడంతో వెంటనే కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోరాటంలో ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఎన్. మహేష్ గారు మరియు మరో అసోసియేషన్ ప్రెసిడెంట్ జయకుమారన్ గారు ముందు ఉండి నాయకత్వాన్నయితే వహిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో అరియర్స్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని, తక్షణమే ఈ యొక్క పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని డీఏలను కూడా అరియర్స్‌తో సహా విడుదల చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు విచారణ సందర్భంగా కేరళ అన్ ప్రభుత్వ అండర్ సెక్రటరీ హైకోర్టులో ఒక సంచలన అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది చూసి ఉద్యోగ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. ఆ అఫిడవిట్‌లో ప్రభుత్వం ఏమని పేర్కొందంటే, డీఏ మంజూరు విషయంలో తాము ఒక సరికొత్త విధానాన్ని అమలు చేయాలనుకుంటుందని అనుకుంటున్నామని, మరి దీని ప్రకారం డీఏ మంజూరు చేసిన తేదీ నుండి మాత్రమే నగదు చెల్లిస్తామని, పాత అరియర్స్ ఏవి గూడా ఇచ్చే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఈ కొత్త పాలసీకి ప్రభుత్వం కొన్ని విచిత్రమైన కారణాలను సాకుగా చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకునే పరిమితిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది అని, దీనివల్ల తమకు కొత్తగా అప్పు పుట్టడం లేదని వాదిస్తోంది. మరి ఆ అప్పుల పరిమితి విషయంలో తాము ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేశామని, ఆ తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర అవసరాల కోసం సుమారు 26,226 కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, దానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒకవేళ సుప్రీంకోర్టులో తాము వేసిన కేసులో తమకు అనుకూలంగా తీర్పు వస్తేనే అప్పుడు డీఏ బకాయిల చెల్లింపు గురించి ఆలోచిస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది.
అంతటితో ఆగకుండా డీఏ మంజూరు చేయడం అనేది పూర్తిగా ప్రభుత్వం యొక్క విచక్షణ అధికార పరిధిలోకి వస్తుందని, ఇది ఉద్యోగులకు ఉన్న చట్టబద్ధమైన హక్కు కాదని వాదించడం గమనార్హం. ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్ప, దీనిని హక్కుగా భావించి కోర్టులకు రావడం సరికాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ధరల పెరుగుదల, ఇన్‌ఫ్లేషన్ దృష్ట్యా ఇచ్చే ఈ యొక్క డియర్‌నెస్ అలవెన్స్ విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను కూడా ప్రభుత్వం తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తోంది. గతంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించి ఒక కేసులో సుప్రీంకోర్టు మాట్లాడుతూ, ఉద్యోగులను డీఏ కోసం ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచడం సరైనది కాదని అభిప్రాయపడింది. అయితే ఖచ్చితంగా ఫలానా తేదీ నుండే డీఏ ఇవ్వాలని తాము ఆశించలేమని, అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటుందని కూడా చెప్పింది. కేరళ ప్రభుత్వం ఇదే ఎంప్లాయ్‌మెంట్‌ను పట్టుకొని తమ ఆర్థిక పరిస్థితి బాగోలేదనే సాకులు వెతుకుతోంది. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా సమయంలో 18 నెలల డీఏ అరియర్‌లను నిలిపివేసింది కదా! అప్పుడు లేని తప్పు ఇప్పుడు మా విషయంలో ఎందుకు అని కేరళ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఉద్యోగుల తరపున న్యాయవాదులు ఈ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో ఒక టైమ్ ఫ్రేమ్, సమయ పరిమితి చెప్పమని కోరగా ప్రభుత్వ లాయర్ అందుకు నిరాకరించారు. అరియర్స్ లేకుండా డీఏ ఇచ్చే నూతన విధానాన్ని తాము పరిశీలిస్తున్నామని, అసలు అరియర్స్ ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని ప్రభుత్వం వాదించడం వామపక్ష భావజాలానికి పూర్తి విరుద్ధంగా ఉంది. కార్మిక హక్కుల కోసం పోరాడే వామపక్ష ప్రభుత్వం ఇలా తన సొంత ఉద్యోగుల హక్కులను కాలరాయడం నిజంగా విచారకరం. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వాకౌట్ చేశాయి. ఈ కేసులో హైకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో మరియు ఉద్యోగ సంఘాలు ఈ నూతన విధానాన్ని ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఉద్యోగుల కష్టార్జితాన్ని చెల్లిస్తుంది అని అందరూ ఆశిస్తూ ఉన్నారు.